పేరుకి ఇక్కడ 4000 అన్నాడు. ఇంకో పక్క అవి వాళ్ళకు రావాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎట్లా గౌరవించాలా వాళ్ళను సమాజం అనుకుంటామో ఆ రకంగా వాలంటీర్లను పెట్టి ఇంటి దగ్గరికి ఫస్ట్కి వాళ్ళకి వెళ్ళి ఇచ్చి ఇంట్లో మన తల్లులను చూసుకున్నట్టు మన తల్లిని చూసుకున్నట్టు అంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆ ఉన్న వ్యవస్థను దాన్ని అది తనకు చెడ్డ పేరు వస్తుంది, లేదంటే తన మంచి పేరు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది అని ఒక డమ్మీ దీన్ని పెట్టించి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఆ నిమ్మగడ్డ రమేష్ తన ఏజెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్లతో టీడీపీ ఏజెంట్ లాంటి కార్యకర్త లాంటి నిమ్మగడ్డ రమేష్ తదితరులతో అదే పనిగా ఒక సంస్థను పెట్టించి దాని మీద ఎడాపెడా లీగల్ బ్యాటిల్ చేసి సుప్రీంకోర్టుకు పోయి ఆ లాయర్లందరూ చంద్రబాబు పెట్టకపోతే వీళ్ళు పెట్టుకుంటారు ఆ రిటైర్డ్ ఆఫీసర్లు వాలంటీర్లను వాళ్ళను వ్యవస్థను పక్కన పెట్టేంత వరకు తోసి ఏది మన పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అవి కాక చాలా సేవలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తుకొని చెప్పాము, అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది, చేసింటే ఇప్పటికే చేసింటారు కదా, ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు కదా, నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా మారుస్తావు, వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ జరగొడుతున్నావు, మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు, జాగ్రత్త అని హెచ్చరించావు. అయినా సరే అది వాళ్ళని వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుంది అని ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు సెక్రటేరియట్ దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచీలు అన్నీ ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్లకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళను ఏజెంట్ల కింద వేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా ఒక పొలిటికల్ పార్టీ? ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మెయిన్ ఏమంటావు కాంపిటేటర్ లాగానో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ అయితే ఇదే ప్రజల జీవితాలతో ఆడుకునేది ఆట, అందులో వృద్ధుల జీవితాలతో ఆడుకునే ఆట. నీకు తెలియదా దాదాపు 20,000 దాకా సెక్రటేరియట్ ఉంటే అది సులభం అవుతుందా? 7,000 8,000 బ్రాంచీలు ఉన్న బ్యాంకుల దగ్గర సులభం అవుతుందా? నువ్వు వెళ్ళకపోతే అసలు ఈసీ ఎందుకు ఇస్తుంది నీకు? ఇప్పుడు బీజేపీతో కొత్త మిత్రత్వం వల్లనో అక్కడ పోయి ప్రెజర్ తెచ్చారా, వ్యవస్థల్లో నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రెజర్ తెచ్చారా, లేక నీ గోల భరించలేక ఎందుకు వచ్చిన గొడవలే మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోండి అని వాళ్ళు చెప్పేటట్టు అంత ప్రెజర్ తీసుకొచ్చారా? ఆఖరి పరిస్థితినేమో పెనం నుంచి పొయ్యిలో ఫస్ట్ ఏమో పెనం మీద పడేసినావు, లక్షణంగా ఊరకున్న ప్రాణానికి ఊరేయడం అంటే ఎట్లుంటుంది, దాని నుంచి పెనం మీద పడేసావు, ఆ నుంచి అటు ఇటు ఎత్తేసి పొయ్యిలో పడేసావు. ఈరోజు మళ్ళీ దానికంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి మళ్ళీ దానికి గొడవ చేస్తాం. ఇది ప్రజలు ఎట్లా దీన్ని ఇదవుతారని అనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇంక నీ ఇమ్మీడియట్లీ పాత రోజులు గుర్తు రాకుండా ఉంటాయి జనానికి. గతంలో 14-19 మధ్య ఎట్లా చేశారనేది గుర్తురాదా? అండ్ 14-19 మధ్య అట్లా చేశావు. ఇప్పుడేమో 3,000 ఉన్నది 4,000 ఎట్లా ఇస్తావో తెలియదు, 4,000 అని అనౌన్స్ చేశావు. అది కూడా కొన్ని వర్గాలకు మళ్ళీ 50 ఏళ్లకే అని అది అనౌన్స్ చేశావు. జనం నమ్ముతారని. నువ్వు ఇస్తే ఏమవుతుంది, నువ్వు వస్తే ఎట్లుంటుంది అనేది ఒకసారి ఫ్యూచర్ మళ్ళీ అధికారం లేక పొరపాటున అధికారం లేక మీకు ఓటు వేయడం అంటే మళ్ళీ 14-19 మధ్య ఉన్న నరకం ఆ చీకటి రోజులు మళ్ళీ తెచ్చుకోవడమే. మళ్ళీ పంచాయతీ ఆఫీసుల దగ్గరనో మండల ఆఫీస్ దగ్గరనో ఇంకో దగ్గరనో రేయింబవళ్ళు రోజుల తరబడి వెయిట్ చేసి ఆ వచ్చిన దాంట్లో అరాకొర పెన్షన్లు ఇస్తే ఎలిజిబిలిటీ అర్హత లేదని ఇప్పుడు 66 లక్షలు శాచురేషన్ మనం ఇస్తున్నది 30 లక్షలు 40 లక్షలకు దించుతాడు.
అవి కూడా కొత్త పెట్టి రోజుల తరబడి తిప్పుకొని నీ పెన్షన్ వద్దు ఏమొద్దు అనుకునేంతవరకు తోసుకుంటా పోయి అప్పుడు చేతిలో పెడితే పెడతాడు. అది ఇట్లా ఉంటుంది అని పాత రోజులు గుర్తు చేసే రకంగా చేసుకున్నాడు. ఈ పూర్తి పాపం నేరం ఆయనది, చంద్రబాబు నాయుడుది, ఆయన పార్టీది. వాళ్ళ ఆలోచన ఏదైతే వికృతమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామమే ఈరోజు ఇప్పుడు పెన్షనర్లు, వృద్ధులు, పింఛన్దారులు వాళ్ళ పడుతున్న అవస్థలకు కారణం. దీంట్లో ఏమాత్రం ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వాలంటీర్లకు సంబంధించి అనౌన్స్ చేశాడు. వాలంటీర్లను కొనసాగిస్తాం, 5,000 10,000 చేస్తాం. ఎవరు వస్తారు అక్కడ వచ్చేది మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తారు, వాళ్ళకు 10,000 ఇస్తారు. ఈ వాలంటీర్లు ఎందుకు కొనసాగిస్తాడు ఈయన? అంటే వెనక్కు 2014లో తన పూర్తి విశ్వరూపం ఏదైతే చూపించాడో 19లో దించినందుకు తనను అంత అవమానకరంగా దించిన రాష్ట్ర ప్రజల మీద ఆయనకు చంద్రబాబు నాయుడుకు ఎంత కసి ఉందో, 14లో అవమానం జరగకపోయినా అంతగా కసి తీర్చుకున్నవాడు ఈసారి తనకు జరిగిన 19లో జరిగిన అవమానానికి మళ్లీ పొరపాటున ఓటు వేస్తే ఈయనకు ఇంకా ఎంతగా తొక్కుతాడనేది నిప్పులగుండంలో వేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల తరపు వాళ్ళ బాధ పెడతాడు, ఇబ్బంది పెడతాడు, చెలగాట మాడతాడు జీవితాలతో అనేది ఈ ఒక్క పెన్షనర్ల విషయంలో ఇప్పుడు ఆడుకుంటున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న నాటకం చూస్తేనే, ఆయన ఆడుతున్న డ్రామా చూస్తేనే అర్థం.